హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. చూస్తున్నారు కదండి, ఈరోజు వీడియో మరువం మొక్క అండి. దీన్ని దవనం అని కూడా అంటారు. దీన్ని ఎలాగా చక్కగా గుబురుగా పెంచుకోవచ్చో ఈ వీడియోలో చూస్తున్నారు కదా. ఈ మరువం మొక్క దీనిని తెచ్చి అయితే నేను ఒక 5 years అయ్యిందండి. దీని నుండి చాలా మొక్కలు అయితే ప్రొపగేట్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. దీనిని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఎరువులు అందిస్తూ ఉంటే చాలా బాగా పెంచుకోవచ్చు. ఈ మొక్కను చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో. దీన్ని పర్ఫ్యూమ్లో కూడా వాడతారంట. మన టెర్రస్ గార్డెన్లో ఒక్క మొక్క ఉంటే చాలండి, చాలా చక్కటి సువాసన వెదజల్లుతుంది. మనం దీన్ని పువ్వులతో కలిపి కట్టుకుంటే చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి. ఈ మరువం మొక్కలు నా దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్క చిన్న స్టెమ్ పెడితే చాలండి ఎన్ని మొక్కలు వచ్చాయో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎండలకైతే కొద్దిగా మొక్కలు అనేది హార్డ్ అవుతాయండి స్టెమ్స్. మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే చూస్తున్నారు కదా, ఇలాగా ఎండిపోయిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మనకి కొత్త చిగురు అనేది వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నీడలో ఉంటుందండి మొక్క. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour మాత్రమే ఎండ తగులుతుంది. అక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా చిగుర్లు వచ్చాయో. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ మరువం మొక్కకైతే కొద్దిగా కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ ఎండని ఇది తట్టుకోలేదండి మొక్క. అలా అని మొత్తం కూడా నీడలో పెట్టేయద్దు. ఒక 1 hour వచ్చే చోట అయితే ఈ మొక్కను పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హార్డ్ అయిన స్టెమ్స్ ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేయాలండి. మనం ఎంత బాగా ప్రూనింగ్ చేస్తే ఈ మరువం మొక్క అనేది అంత గుబురుగా చక్కగా పెరుగుతుందండి. ఈ మరువం మొక్కకు సీడ్స్ కూడా వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సీడ్స్ అనేది ఎంత చక్కగా ఫామ్ అవుతున్నాయో చూడండి. ఇవి ఎండిపోతే ఇవి వేయడం వల్ల కూడా మనకు మొక్కలు వస్తాయండి. ఇది చక్కగా చెట్టు మీదనే ఎండిన తర్వాత అది తీసుకెళ్ళి మనం ఒక కంటైనర్లో వేసుకుంటే కొత్త మొక్కలు అనేవి అయితే వస్తాయండి. కానీ చాలా లేట్ ప్రాసెస్ అండి. సీడ్స్ నుంచి మొక్కలు రావాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా హార్డ్ ప్రూనింగ్ అంటే పెద్దగా పెరిగిన కొమ్మలు, అలాగే హార్డ్గా ఉన్న కొమ్మలు అయితే మొత్తం కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎండలకైతే ఈ మొక్కల్ని కాపాడుకోవడమే పెద్ద సమస్య అండి. ఇప్పుడు ఈ మొక్కల్ని పెద్ద మొక్కలు ఏవైతే ఉంటాయో అంటే మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి మొదల్లో తీసుకెళ్ళి ఇలా పెట్టేస్తే సరిపోతుందండి. ఒక 1 hour ఎండ తగిలితే చాలండి, ఎక్కువగా అవసరం లేదు. డైరెక్ట్ సన్లైట్ కూడా ఈ ఎండాకాలం తగలకూడదండి. అప్పుడే ఎండాకాలం నుంచి ఈ మరువం మొక్కనైతే మనము ఈజీగా కాపాడుకోవచ్చు. అయితే ఈ మరువం మొక్కని సీజన్తో సంబంధం లేకుండా నేను పెట్టినట్టు పెడితే కనుక ఎప్పుడైనా సరే మనము కొత్త మొక్కలను అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనము పెద్దగా పొడవుగా పెరిగిన కొమ్మలు ఏవైతే ఉంటాయో అవి చెట్టు దగ్గర నుంచి కట్ చేయకుండా వేరొక పాటలో ఆ కొమ్మను పెట్టేసి కొద్దిగా పైనంగా మట్టి వేసుకున్నామనుకో 15 రోజులకండి ఖచ్చితంగా వేర్లు అయితే వస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను పెట్టలేదండి, జస్ట్ కొమ్మ అలా వాలిపోయింది అంతే. పక్కన ఫ్రూట్ ప్లాంట్లో అయితే ఇలా అయ్యి చూస్తున్నారు కదండి, వేర్లు అనేది ఎంత చక్కగా వచ్చాయో. 15 days అవుతుందండి. ఈ ఎండాకాలంలో అయితే మనము స్టెమ్ కటింగ్ చేసి పెట్టుకుంటే సర్వే అవ్వడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఈ ఎండలకి మనకు వేర్లతో ఉన్న మొక్కలు బ్రతకడమే చాలా కష్టం. అలాంటిది స్టెమ్ కటింగ్తో పెడితే అసలు బతకవు. కానీ ఈ పద్ధతిలో అయితే మనం ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, కొత్త చిగుర్లు ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇలాగ మనం పెట్టినవైతే కొత్త చిగుర్లు వస్తే మాత్రం చాలా బాగుంటుందండి చూడడానికైతే. ఈ ఎండాకాలంలో ఏ మొక్కకైనా సరే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉండాలండి. ఈ మరువం మొక్క లో మెయింటెనెన్స్ అండి. ఎక్కువగా మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మరీ ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. చాలా చక్కగా పెరుగుతుంది. డైలీ బియ్యం కడిగిన వాటర్ ఇవ్వండి. ఆ బియ్యం కడిగిన వాటర్లో బనానా కానీ ఇంకా మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ కానీ కలిపి ఇచ్చుకుంటే మాత్రము చాలా చక్కగా గుబురుగా పెరుగుతుందండి. ఎన్పికే ఇవ్వడం వల్ల మనకి ఆకులు అనేది చాలా హెల్తీగా వస్తాయి. రేపు వచ్చే వీడియో అయితే కనకాంబరం ప్లాంట్ గురించి అండి. కీప్ వాచింగ్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.